ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచింది ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ. ఈ పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఐఆర్బీ ఇన్ఫ్రాకు 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి ఏటా 5% ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అగ్రిమెంట్ ప్రకారమే ఛార్జీలు పెంచామని చెబుతోంది ఐఆర్బీ సంస్థ. ఇదే విషయంపై డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంచినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సూర్య, ఓఆర్ఆర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలు మరోసారి పెంచినట్లు ఐఆర్బీ సంస్థ ప్రకటించింది. లాస్ట్ 10 monthsలో ఇది సెకండ్ టైం అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా 2023 ఏప్రిల్లో, అంటే 2 ఏళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంటు ఈ పూర్తిగా అప్పటి వరకు హెచ్ఎండిఏ ఈ ఓఆర్ఆర్ను నిర్వహిస్తుంది. సో మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి, హైదరాబాద్కు మణిహారంలో ఉన్నటువంటి ఈ ఓఆర్ఆర్ని అప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహణకు ఇవ్వాలని అప్పట్లో భావించి టెండర్లు పిలిచి మొత్తం 30 ఏళ్ల పాటు ఈ ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు కేవలం 7,380 కోట్ల రూపాయలకు కట్టబెట్టింది. సో అప్పుడు లీజ్కి ఇచ్చింది. అంటే ఈ 7,380 కోట్ల రూపాయలకు 30 ఏళ్ల పాటు మొత్తం ఈ ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థనే, ఈ టోల్ వసూలు మొత్తం ఆ సంస్థనే చేసుకుంటుంది. సో అప్పట్లో, అంటే ఇది 2 ఏళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. సో కేవలం 7,380 కోట్లకు ఎట్లా ఇస్తారంటూ అప్పుడు ఈ అంశం పైన చాలా వరకు గొడవలు జరిగాయి. పొలిటికల్గా వార్ కూడా జరిగింది. ఈ ఇష్యూ పైన కోర్టు కూడా వెళ్ళారు. సో అప్పుడు అగ్రిమెంట్లో అప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్పిందంటే ప్రతి ఏడాది 5% వరకు ఈ ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ ఛార్జీలను పెంచుకోవచ్చు అంటూ కూడా తెలిపింది. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 5% పెంచుకుంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్ అప్పుడు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్కు పెంచుతూ వస్తుంది, అంటే April 1st. సో లాస్ట్ ఇయర్ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఆ 2 ఏళ్ళు పెంచలేదు. June 1 నుంచి పెంచుకుంటూ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కూడా 3 to 5% ఈ టోల్ ఛార్జీలను పెంచుతున్నట్టు ఐఆర్బీ సంస్థ ప్రకటించింది. సో యాక్చువల్గా ఈ హైదరాబాద్కు ఎవరు వచ్చినా ఔటర్ రింగ్ రోడ్డు పక్కగా వాడుతారు. సిటీలో ఉన్న ట్రాఫిక్ను దీని నుంచి తప్పించుకోవడానికి ఔటరే బెస్ట్ అనుకుంటారు. అలాగే ఈ ఔటర్ అనేది సిటీలో అన్ని స్టేట్ హైవేస్కి హైదరాబాద్ కనెక్ట్ అయ్యే అన్ని నేషనల్ హైవేస్కి కూడా ఈ ఓఆర్ఆర్ కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఒక వేరే అవుట్స్కట్స్ నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా సిటీకి వాళ్ళు అనుకున్న ప్లేస్కి రావాలంటే, డైరెక్ట్గా రావాలంటే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఈ ఓఆర్ఆర్ను యూజ్ చేసుకొని తద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో ఆ రూట్ యూజ్ చేసుకుంటారు. సో సిటీ బయట నుంచి వచ్చే వాళ్ళే కాకుండా ఈ మధ్య సిటీ అవుట్స్కట్స్లో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానీ పెరుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళు సిటీకి రావాలనుకుంటే వాళ్ళు తప్పకుండా ఓఆర్ఆర్ యూజ్ చేస్తున్నారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ మధ్య ఈ కోకాపేట్ సైడ్ కానీ గండిపేట సైడ్ కానీ, సో ఆ ఏరియాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ పెరుగుతూ వస్తున్నాయి. సో వాళ్ళు ఈ సిటీలో ఉంటే ఈ ట్రాఫిక్తో ఇబ్బంది, అలాగే ఆ బయటికి వెళ్తే కొంతవరకు బెటర్ వెదర్ ఉంటుంది, అలాగే ఈ ఓఆర్ఆర్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు, ఓఆర్ఆర్ను యూజ్ చేసుకోవచ్చు అంటూ వాళ్ళు బయట తీసుకుంటారు. సో వాళ్ళు మస్ట్గా ఎవ్రీడే వాళ్ళు ఓఆర్ఆర్ యూజ్ చేసుకునే సిటీకి రావాల్సి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు ప్రస్తుతం పెంచిన ఛార్జీల వల్ల చాలా వరకు భారమే అవుతుంది. సో ప్రస్తుతం 3 to 5% ఛార్జెస్ పెంచారు. సో పర్ కిలోమీటర్కి మామూలుగా ఒక కారు చూసుకున్నట్లయితే 10 పైసే పర్ కిలోమీటర్ పెంచారు. ఇక హైయెస్ట్ హెవీ వెహికల్ చూసుకున్నట్లయితే 69 పైసా వరకు పెంచారు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ కిలోమీటర్. సో ఇట్లా మొత్తం ఈ ఓఆర్ఆర్ 158 కిలోమీటర్స్ ఆఫ్ ఓఆర్ఆర్లో 25 ఇంటర్చేంజెస్ ఉన్నాయి. సో ప్రాజెక్టులు పెరుగుతున్న కొద్దీ ఇంటర్చేంజెస్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. ఓఆర్ఆర్ పైన వెహికల్స్ కూడా పెరుగుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే జనాలు సిటీ లోపలికి వచ్చే వాళ్ళు ఎక్కువగా అవుతున్నారు కాబట్టి వెహికల్స్ కూడా పెరుగుకుంటూ వస్తున్నాయి. సో ఆల్రెడీ పర్ ఇయర్, అంటే 2023లోనే పర్ ఇయర్కి సుమారు 450 నుంచి 500 కోట్లు టోలే వసూలు చేస్తున్నట్లు అప్పుడే హెచ్ఎండిఏ అఫీషియల్గా ప్రకటించింది. సో అంత పెద్ద దాన్ని తక్కువకు కట్టబెట్టడమే కాకుండా తిరిగి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతే మాకు ఇబ్బంది అవుతుందంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 10 monthsలో చూసుకున్నట్లయితే ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం 5% పెంచారు, ఇప్పుడు మళ్ళీ 3 to 5% పెంచారు. సో ఇలా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూనే పోతే ఓఆర్ఆర్ ఈ టోల్ గేట్ అనేది పెరుగుతూనే పోతుంది. సో అంటే ఈ ఓఆర్ఆర్ ఉన్నది
కదా అని దీని చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ప్రతిసారి ఈ భారం అనేది పెరుగుకుంటూనే వస్తుందని చెప్తున్నారు. సో ఐఆర్బీ సంస్థకు అప్పుడు ఎప్పుడైతే ఈ లీజుకి ఇచ్చారో 30 years గాను మామూలుగా ఏదైనా ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ లాంటివి చూసుకుంటే ఈ లీజ్ అనేది కేవలం అది BOTT ఉంటుంది, అంటే బిల్లు వాళ్ళే నిర్మిస్తారు, ఆ తర్వాత ఆపరేట్ చేస్తారు, కొన్ని రోజుల పాటు నిర్వహణ చూసుకొని టోల్ వసూలు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఈ ORR అలా కాదు, దీన్ని గవర్నమెంట్ నిర్మించింది. ఈ ORRను HMDA అప్పటి వరకు వాళ్ళు నిర్వహించారు. ఆ తర్వాత వీళ్ళు బిల్డ్ చేయలేదు, ఏం లేదు, కేవలం నిర్వహణ అండ్ టోల్ వసూలుకి మొత్తం 30 ఏళ్ల పాటు కేవలం 7,380 కోట్లకే ఇచ్చారంటూ అప్పుడు చాలా వరకు విమర్శలు వచ్చాయి. సో ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా ప్రజలకు భారం కాకుండా, ఆ తర్వాత ప్రజలకు ఎవ్రీ ఇయర్ భారం కాకుండా ఈ 5% నిబంధనలైనా ఆపేసి ఉండాల్సిందంటూ కూడా పబ్లిక్ పేర్కొంటున్నారు. సో ఈ 5% పెంపుతోటి పబ్లిక్ పైన ఎవరైతే ORRను యూజ్ చేసుకుంటారో వాళ్ళందరిపైన కూడా రేపటి నుంచి మరింత భారం అయితే పెరగనుంది. సూర్య.